సింధు నది నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దానికి సంబంధించినటువంటి నగరాలు ఏమేమి ఉన్నాయి, ఆయా నగరాలలో ఏమేమి లభించాయి అనే టాపిక్ మనం చూస్తున్నాం. కొన్ని పురాతనమైన వాటి గురించి ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను నేను. ఇప్పుడు మనము ఇటీవల కాలంలో నవీనంగా ఏవైతే కొన్ని న్యూ ఫైండింగ్స్ వచ్చినాయో వాటి గురించి కూడా చూడాల్సి ఉంటుంది. సర్వసాధారణంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటి ఒక 5 నగరాల గురించి, పట్టణాలు అందులో ఏమేమి లభించాయో గురించి చెప్పుకోబోతున్నాం. అందులో ఒకటి ధోలవీర, రెండవది రాఖీగడి, మూడవది బిర్రానా, నాలుగవది ఫర్మానా, ఐదవది కునాల్. కనుక ఈ క్లాసులో మనం ఒకటి ధోలవీర, 2 రాఖీగడి, 3 బిర్రానా, 4 ఫర్మానా, 5 కునాల్ అనేటువంటి ఈ సింధు నది నగరాల యొక్క విశేషాలు మనం చెప్పుకోబోతున్నాం. వీటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి, నోట్స్ రాసుకోండి, పనికొస్తాయి. మొదటగా మనము ధోలవీర అనేటువంటి సింధు పట్టణం గురించి చూద్దాం. ఈ ధోలవీర అనే సింధు పట్టణము గుజరాత్లో కచ్ కచ్ జిల్లాలో ఖదీర్ బేట్, దాని పేరు ఖదీర్ బేట్, KHADIR, ఖదీర్ బిఈటి బేట్ అనే దీవిలో ఉంది. కాబట్టి ఇది గుజరాత్లో ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి, కచ్ జిల్లా గుర్తుపెట్టుకోండి. ఖదీర్ బేట్ అనేటువంటి దాని యొక్క ద్వీపం అక్కడ ఉంది. దీనిని 1967-68లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జేపీ జోషి, జగపతి జోషి అని పేరు, జేపీ జోషి అని ఆయన కనుగొన్నాడు. దీని మీద ఆర్ఎస్ బిస్త్ BISTH ఆర్ఎస్ బిస్త్ అనే ఆయన తీవ్ర పరిశోధనలు చేశాడు. అట్లా ధోలవీర అనేది బయట రావడం మనం చూస్తాం. ధోలవీర అనేటువంటిది మొత్తము ఎన్ని సింధు నది పట్టణాలు, నగరాలు బయటపడ్డాయో వాటిల్లో 5వ అతిపెద్ద నగరం. మీరు ధోలవీర గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా 4 నేను త్వరగా చెప్తాను మీకు ఏమిటనేది. రాఖీగడి చెప్పేటప్పుడు చెప్తాను. రాఖీగడి అత్యంత పెద్దది కాబట్టి ఇది అదే వరుసలో ఇది 5వది గుర్తుపెట్టుకోండి. మరొక అంశం ఏంటంటే ఈ ధోలవీర మీదుగానే కర్కాటక రేఖ పోతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ ఈ యొక్క సింధు నగరం మీదుగా పోవడం మనం చూస్తాం, ధోలవీర మీదుగా పోవడం మనం చూస్తాం. ఇంకో విశేషం ఏంటంటే ధోలవీర నగరానికి సంబంధించి మనం చెప్పుకున్నాం, ప్రతి నగరానికి ఒక సిటాడెల్, దుర్గం ఉంటుందని, దాంతోపాటు తిరిగి మళ్ళీ టౌన్ ప్రాపర్ ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఈ ధోలవీర విశేషం ఏంటంటే ఈ ధోలవీరకి 3 భాగాలు ఉన్నాయి. ఒకటి దుర్గము సిటాడెల్, రెండవది మధ్య నగరము మిడిల్ టౌన్, మూడవది లోవర్ టౌన్ క్రింది నగరము. కాబట్టి దుర్గము, మధ్య నగరము, క్రింది నగరము, సిటడెల్, మిడిల్ టౌన్, లోయర్ టౌన్, ఇట్లా విభజించబడినటువంటిది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, ధోలవీర. ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్పష్టమైన విభజన ఉంది. మనం చూడగానే అర్థమవుతుంది ఇది 3 కూడా 3 రకాలుగా ఉంది, 3 భాగాలుగా ఉంది అనేది స్పష్టంగా గోడలతోటి నిర్మించబడటం మనం చూస్తాం. మీకు చెప్పాను నేను, కొన్ని నగరాల చుట్టూ కూడా గోడలు ఉన్నాయి, కొన్ని నగరాలకు లేవని. విశేషం ఏంటంటే ఈ ధోలవీరకు కూడా నగరం మొత్తానికి సంబంధించి గోడ ఉంది. అంతేకాదు ఈ ధోలవీరకు చెందినటువంటి సమాధి ఏదైతే ఉందో ఆ సమాధి ప్రాంతంతో కూడా కూడుకొని ఒక గోడ ఉండటం విశేషం. కాబట్టి కొన్ని నగరాలకి గోడలు నిర్మాణం లేదు, మీకు చెప్పాను. ఈ నగరానికి సమాధి కూడా లోపలికి వచ్చే విధంగా గోడ కట్టుకున్నారు. ఇక్కడ గోడ చాలా బలంగా ఉన్నాయి, మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే రక్షణ ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది మనం క్లాసులో ఏవైతే వీళ్ళు చెప్పారో వాటితో పోల్చినప్పుడు ఇది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత నీటి వసతి పెద్దగా లేనటువంటి ఒకనొక నగరం సింధు నగరాల్లో. అందువల్ల ఈ సింధు ప్రజలు ఒక అద్భుతమైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, నీటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవటం, నీటి సౌకర్యాల నిర్వహణ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని
చాలా బాగా అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ధోలవీరా ప్రజలు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ ధోలవీరా నగరానికి ఉత్తరంగా మన్సార్, MANSAR, మన్సార్ అనేటువంటి ఒక నది పోతుంది, చిన్న నది. దక్షిణంగా మన్హార్, MANHAR, మన్హార్ అనే నది పోతుంది. ఈ రెండు నదులని కలుపుకుంటూ వాటికి చెక్ డ్యాములు నిర్మించారు, చెక్ డ్యామ్స్. ఈ చెక్ డ్యామ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రవహించే నీరు వేగం తగ్గుతూ వస్తుంటుంది. వాటిని ఆ నగరాల్లోకి తిప్పేశారు, ఆ నీటిని తిప్పేసి జలాశయాలు ఏర్పాటు చేశారు. కాబట్టి మన్సారు నదులు రెండింటిని కలుపుతూ చెక్ డ్యాములు నిర్మించి వాటి నీటిని గ్రామాలు సారీ ఆ పట్టణాలకు తీసుకువెళ్ళి అక్కడ జలాశయాలు నిర్మించడం మనకు కనపడుతుంది, రిజర్వాయర్స్ నిర్మించడం మనకు కనపడుతుంది. చూస్తే మీరు ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, పూర్తి కూడా జలమయంగా మనకు కనపడుతుంటుంది ఓవర్ వ్యూ చూస్తే మనకి. అందువల్ల దీన్ని చరిత్రకారులు జలదుర్గ అని పిలిచారు, వాటర్ ఫోర్ట్ అని పిలిచారు. కాబట్టి వాటర్ ఫోర్ట్ అని పేరున్నటువంటి సింధు నగరం ఏది అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అది ధోలవీర. కాబట్టి అటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేయడమే కాదు, ఈ చెక్ డ్యాముల నిర్మాణంలోనూ ఈ జలాశయ నిర్మాణంలోనూ ఆ గృహ నిర్మాణంలోనూ కనుక చూస్తే ఇటుకలు వాడారు, ఇటుకలాగానే మిగతా నగరాల్లాగానే వీళ్ళు రాళ్ళు కూడా వాడారు. విశేషం అంటే ఆ రాతిని ఎక్కువ వాడారు ఇక్కడ ధోలవీర ప్రజలు. ఇందా మీరు చెప్పినట్టుగా ఒక బలమైనటువంటి దాన్ని కట్టుకున్నారు, ఎందుకంటే చుట్టూ నదులు ఉన్నాయి. ఆ నది నీళ్ళ నుంచి తట్టుకోవడానికి రాతి కట్టడం బాగా పనిచేస్తుంది. కనుక దీని యొక్క విశేషాన్ని మనం ఇక్కడ చూస్తాం. ధోలవీర అనగానే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా ఇక్కడ మనకి ధోలవీరాలో ఒక సైన్ బోర్డు లాంటిది, అంటే మనకి నగరాలకు వెళ్తున్నప్పుడు మనం వెల్కమ్ బోర్డ్స్ లాంటివి కనబడుతుంటాయి మనకి, ఇదిగో ఫలానా నగరానికి వెల్కమ్ ఇట్లా. అటువంటి సైన్ బోర్డు లాంటిది ఒకటి మనకి ధోలవీరాలో బయటపడింది. మీకు ఫోటో కూడా చూపిస్తాను చూడండి. అందులో మీకు ఒక 10 చిత్రలిపితో కూడినటువంటి ఒక బోర్డు లాంటిది కనపడుతుంది, శిలాశాసనం కనపడుతుంది. ఆ శిలాశాసనం మీకు చూపిస్తుంది నేను. ఆ శిలాశాసనం మీద 10 అక్షరాలతో కూడినటువంటి సింధు అక్షరాలు చిత్రలిపితో కూడినటువంటి ఒక వ్యాఖ్య ఏదో కనపడుతుంది. అంటే అది ఆ నగరానికి సంబంధించి ఎన్నో తెలియజేస్తుంది మనకి. వాళ్ళు ఒక రాతి మీద జిప్సంతో చెక్కారు వాళ్ళు, జిప్సం వాడి చెక్కారు వాళ్ళు. ఇది చాలా ముఖ్యమైనది, విశేషమైంది. కానీ దీన్ని చూసి ఇది సైన్ బోర్డ్ అని, గుర్తింపు పలక అని పేరు పెట్టారు చరిత్రకారులు. కనుక సైన్ బోర్డ్ దీన్ని మనం గమనిస్తే మనకి ఏమర్థమవుతుందంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ ఇన్ ది ఎంటైర్ సివిలైజేషన్. కనుక అటువంటి తొలి సైన్ బోర్డు ఇది అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కనుక ధోలవీరాలో తొలి సైన్ బోర్డు కూడా ఉంది, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక ముఖ్యమైనది. ఇటువంటి ధోలవీరా నగరాన్ని 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. 2021 అంటే గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఒక 5 ఏళ్ల క్రితం. కనుక యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా నిర్ణయించబడినటువంటిది తిరుమలి యొక్క ధోలవీర. ధోలవీరాకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇది యునెస్కో గుర్తించినటువంటి 40వది. అంటే అంతకుముందు 39 ఉన్నాయి, ఇది 40వది. ఇది భారతదేశ పరివ్యాప్తంగా. అయితే సింధు నది నాగరికత వరకే చూస్తే, సింధు నగరాల వరకే చూస్తే ఇది మొట్టమొదటిది కూడా. కనుక యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా ప్రకటించింది. మొత్తము భారతదేశంలో ఇది 40వ స్థానంలో ఉంది. అంతేకాదు సింధు నగరాల దృష్ట్యా చూసేప్పుడైతే కనుక ఇది మొట్టమొదటిదే. తెలుగు ఎగ్జామినేషన్స్, ఏపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కాబట్టి నేను ఏం చెప్తానంటే 39వ అటువంటి గుర్తింపు పొందినటువంటి స్థలము మన తెలంగాణ హనుమకొండలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయానికి అటువంటి ఒక గుర్తింపు ఇచ్చారు, అది 39వది. దాని తర్వాత ఇది 40వది. మీకు ఇంకొకటి ఏంటంటే హిస్టరీకి సంబంధించి కాకపోయినప్పటికీ మనకి లేపాక్షి ఉంది ఆంధ్ర ప్రాంతంలో. లేపాక్షికి ఒక తాత్కాలిక గుర్తింపు ఇచ్చింది యునెస్కో. త్వరలో కనుక దాన్ని పర్మిట్ చేసే పని అది కూడా ఒకటి అవుతుంది మళ్ళీ తిరిగి. ఏదేమైనా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ధోలవీర గురించి. యునెస్కో గుర్తింపు పొందినటువంటి 40వ కట్టడము,
సింధు నగరాల్లో మొట్టమొదటిది కూడా. వీటిని మనం జాగ్రత్తగా ధోలవీర గురించి గుర్తుపెట్టుకోండి. కానీ ధోలవీర అనగానే ఎక్కడుంది? గుజరాత్లోని కచ్ జిల్లాలో ఖదీర్ బేట్ అనేటువంటి దీవిలో ఉంది. జేపీ జోషి దీన్ని కనుగొన్నాడు. ఆర్ఎస్ బెస్ట్ దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచాడు. ఇది సింధు నది నగరాలన్నింటిలో కూడా కలిపి చూస్తే 5వ అతిపెద్ద నగరం. ఇక్కడ దుర్గము 3 భాగాలుగా ఉంది. అంతేకాదు ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. నీటి నిర్వహణ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఒక సైన్ బోర్డు ఇక్కడ లభించింది. యునెస్కో వారసత్వ సంపదని ఈ యొక్క ధోలవీరాకి ఆపాదించింది. కనుక ఈ విషయాన్ని మనం ధోలవీర గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైన టాపిక్, జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోండి. మరొకటి రాఖీ గడి. రాఖీ గడి. ఈ రాఖీ గడి హర్యానా రాష్ట్రంలో ఉంది, హిస్సార్ జిల్లాలో ఉంది. ఇంతకుముందు మీకు నేను బన్వాలి గురించి చెప్పాను లాస్ట్ వీడియోలో. అదే బన్వాలీలో ఇక్కడ తిరిగి మళ్ళీ మరొకటి రాఖీ గడి బయటపడింది. కనుక రాఖీ గడి ఎక్కడ ఉంది అంటే హర్యానా రాష్ట్రంలో ఉంది, హిస్సార్ జిల్లాలో ఉంది. HISSAR, హిస్సార్ జిల్లాలో ఘగ్గర్ నది ఒడ్డున ఉంది. ఈ ఘగ్గర్ నదిని పదే పదే మీకు చెప్తున్నాను నేను. సింధు నది నాగరికత పూర్తి అయిన తర్వాత మీకు నేను మరో సందర్భంలో ఘగ్గర్ సరస్వతి నాగరికత అనేది ఏందో చెప్తాను మీకు తర్వాత. కానీ ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, ఇది ఘగ్గర్ నది ఒడ్డునే ఉంది. ఇది కూడా 1969లో సూరస్ భాన్ అని ఆయన దీన్ని గుర్తించాడు. కాలక్రమంలో 1977 ఆ ప్రాంతాలలో అమరేంద్రనాథ్ ఆయన పేరు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నాయకత్వం వహించి అమరేంద్రనాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ పరిశోధన జరిగినాయి. ఇవి ఇంకా జరుగుతున్నాయి కూడా, గుర్తుపెట్టుకోండి. రాఖీ గడి దీని పేరు. 1969 వరకు ఇది ఎవరికి తెలియదు. 1977 తర్వాత బోర్డు విశేషాలు దీనికి సంబంధించిన అంశాలు వస్తున్నాయి. అదేంటంటే నిజానికి ఇది అన్ని సింధు నదీ నగరాలలో కూడా అత్యంత ఎక్కువ వైశాల్యం కలిగినటువంటిది, లార్జెస్ట్ ఇన్ ఏరియా. ఇది అతిపెద్దది. ఇందాక మీకు నేను చెప్పాను ధోలవీర 5వది అని. ఆ వరుస క్రమంలో మొదటిది రాఖీ గడి, సుమారుగా 350 హెక్టార్లు ఉంది. తరువాతే మొహంజదారో. అంటే రాఖీ గడి కనిపెట్టక ముందు మొహంజదారో అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఇది మారింది. కానీ రాఖీ గడి అత్యంత పెద్దది. మొహంజదారో 2వ స్థానంలో ఉంటుంది, సుమారుగా 300 హెక్టార్లలో. దాని తర్వాత హరప్ప, మొట్టమొదటి ఏది అనుకున్నాం అది, 150 హెక్టార్లు అది కూడా ఉంటుంది. అలాగే 4వది గన్వేరీవాలా, ఇది పాకిస్తాన్లో ఉంది. చోలిస్తాన్ అని, ఆ చోలిస్తాన్ ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఈ గన్వేరీవాలా ఉంది పాకిస్తాన్లో. ఇది 4వ ప్లేస్లో ఉంది. 5వ ప్లేస్లో ఇందాక మీకు నేను చెప్పినటువంటి ధోలవీర. ఇవి 5 కూడా ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఆ వరుస క్రమాన్ని. వాటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాఖీ గడి కనుక చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ రాఖీ గడి మనకి ఈ పట్టణ నాగరికత, సింధు నది నాగరికత అంటే ఈ పట్టణ నాగరికతలో కూడా అత్యంత ప్రాచీనమైంది అని అర్థమవుతుంది దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు. విశేషం ఏంటంటే ఈ యొక్క రాఖీ గడిని దిబ్బలుగా కట్టి వాటి మీద కట్టారు. దీని దుర్గం ఒకటే దిబ్బ అనుకున్నాం మనం, అట్లా కాదు. ఇక్కడ ఒక 11 దిబ్బల్లా కట్టారు మొదట, కట్టి వాటి మీద రకాల నిర్మాణాలు చేశారు. కనుక 11 రకాల మౌంట్స్, MOUNTS మౌంట్స్, దిబ్బలు. ఆ దిబ్బల్లా కట్టి వాటి మీద మొత్తం కూడా నగరాన్ని ప్రణాళిక చేయడం మనకు కనబడుతుంది. విశేషం ఏంటంటే ఇక్కడ కూడా వాటర్ రిజర్వాయర్లు పెద్ద ఎత్తున నిర్మించుకున్నారు వాళ్ళు. ఇంతకుముందు మీకు నేను చెప్పాను కాళీబంగానికి ప్రతి సొంత ఇంటికి బావులు ఉన్నాయని. ఇక్కడ అట్లా కాదు, అనేక జలాశయాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. అంటే వర్షం నీరు పడినప్పుడు దాచుకొని వాడడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. కనుక ఈ అనేక జలాశయాలు కట్టించడం, నిల్వ కుండలు అనొచ్చు వాటిని మనం. స్టోరేజ్ పిట్స్ని కట్టుకున్నారు. జలాశయం మనం మొదలు చెప్పిన చెరువుల్లాగా అటువంటి ఏర్పాట్లు ఇక్కడ మనకి బాగా కనపడుతున్నాయి. ఈ వీటిలో కూడా తిరిగి మళ్ళీ జలాశయాల్లో కూడా 3వ మౌండ్ వద్ద ఒక జలాశయం ఉంది, ఒక పెద్ద జలాశయం. దాన్ని స్టడీ చేస్తే ఏమర్థమైంది అంటే ఈ అన్ని జలాశయాలలో కూడా అత్యంత ప్రాచీనమైన జలాశయం ఇది అని తెలియంది. కనుక అత్యంత ప్రాచీనమైన జలాశయం సింధు ప్రజలు కట్టుకున్నది ఇది. 3వ మౌండ్ వద్ద
రాఖీ గడిలో ఉంది. ఇది ఒక విశేషం. అలాగే సమాధులు కొన్ని చోట్ల కనపడుతున్నాయి, సమాధి స్థలాలు అన్ని చోట్ల కనపడుతున్నాయి అన్ని నగరాల్లో కూడా. ఇక్కడ కూడా కొన్ని మనకి సమాధులు కనిపిస్తే, ఒక సమాధిలో మనకి విశేషంగా ఇద్దరు మహిళల యొక్క అస్థిపంజరాలు లభించాయి. మహిళా కంకాళాలు అంటాం. కంకాళం అనే పదం మీరు మర్చిపోయి ఉంటారు, ఎవరు తీసుండదు. కంకాళము అంటే అస్థిపంజరం. కాబట్టి ఇద్దరు మహిళల యొక్క అస్థిపంజరాలు మనకు కనపడుతున్నాయి. వాళ్ళు ఏమైతే వాడారో ఆభరణాలు, ఆభరణాలతో సహా కర్ణం చేశారు. అందువల్ల ఇందులో ఆభరణాలు కూడా కనపడుతున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోండి. కనుక ఇద్దరు మహిళలతో కూడినటువంటి అస్థిపంజరాలు ఎక్కడ లభించాయంటే ధోలవీర, సారీ రాఖీగడి, రాఖీగడిలో లభించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం, మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా ఇదే నగరంలో ఒక స్తూపాకార ముద్రిక లభించింది, సీల్స్. సీల్స్ గురించి నేను రాబోయే క్లాస్లో చెప్తాను. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక్కొక్క నగరము, అందులో లభించిన వస్తువుల గురించి చూస్తున్నాం. ఇది ఒక స్తూపాకార ముద్రిక. స్తూపాకార ముద్రికలే మనం ఎక్కువ వాడలా. మెసడోమియా ప్రజలు ఎక్కువగా వాడారు మన సమకాలికులు. అది మనం తర్వాత క్లాసులో వస్తుంది. ఇక్కడ ఒక స్తూపాకార ముద్రికని మనం కనుక్కోవడం జరిగింది రాఖీగడిలో. దీని మీద అంటే ఈ స్తూపాకార ముద్రికల మీద వాడు కొంచెం చిత్రలిపిలో ఏవో రాస్తారు. ఒక 5 అక్షరాలతో కూడిన చిత్రలిపి ఇదిగో ఈ స్తూపాకార ముద్రిక మీద కనపడుతుంది. ఈ రాఖీగడి విశేషం ఏంటంటే 2020లో కేంద్ర బడ్జెట్ దీనికి ప్రత్యేక కేటాయింపులు జరిపింది. డెవలప్మెంట్ కోసం, దాని యొక్క రక్షణ కోసం, టూరిజం పర్పస్ కోసం. అప్పుడు ఆ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ చేసే పని ఏంటంటే ఒక 5 ఐకానిక్ ఆర్కియాలజీ సైట్స్ని గుర్తిస్తున్నాము. ఈ 5 ఐకానిక్ ఆర్కియాలజీ సైట్స్కి మేము ప్రత్యేక ఫండ్ ఇస్తున్నామని ప్రకటించింది. అలా ప్రకటించినటువంటి ఐకానిక్ ఆర్కియాలజీ సైట్లో ఇది కూడా ఒకటి. కనుక వీటి యొక్క ఇంపార్టెన్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవి మనల్ని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా రాఖీగడి, ఇంతకుముందు చెప్పిన ధోలవీర ముఖ్యమైనవి. అలాగే మరొక 3 క్షేత్రాలు. ఒకటి భిర్రానా. ఈ భిర్రానా హర్యానా రాష్ట్రంలో ఫతేబాద్ జిల్లాలో ఉంది. మళ్ళీ తిరిగి గగ్గర్ పరివాహక ప్రాంతంలోనే ఉంది. ఘగ్గర్, GGAR, గగ్గర్ నది. ఈ గగ్గర్ నది పరివాహక ప్రాంతంలో లభించిన మరొకటి భిర్రానా. 2003-2005లో ఎల్ఎస్ రావు అనేటువంటి ఆయన ఈ యొక్క నగరానికి అనుకోవడం జరిగింది. అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క నాయకుడు ఆయన. ఇక్కడ భిరాన విశేషం ఏంటంటే ఇక్కడ తిరిగి మళ్ళీ ప్రీ హరప్ప, పరిపక్వ హరప్ప, తదుపరి హరప్ప దశలు కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇంతకుముందు వీడియోలో చెప్పాం మీకు నేను. పూర్వ హరప్ప, ప్రీ హరప్ప అంటే అర్థం ఏంటంటే హరప్ప నాగరికత కన్నా కూడా ముందు నుంచి కూడా ఇక్కడ మానవ ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడ స్పష్టత ఎక్కువగా మనకు లభిస్తున్నాయి ఈ ప్రాంతాల్లో. ఇక్కడ మనకి అనేక రకాల కుండలు లభిస్తే, మట్టి పాత్రలు లభిస్తే, ఇక్కడ మనకి హక్రావేర్ సంస్కృతి చెందినటువంటి కుండలు లభిస్తున్నాయి. హక్రావేరు పాత్రలు అంటే అర్థం ఏంటంటే ఇది దాదాపుగా మనకి ప్రాచీన కాలానికి చెందినటువంటి సింధు నది నాగరికత కన్నా కూడా పూర్వమే, హరప్ప నాగరికత కన్నా కూడా పూర్వం నుంచి బయలుదేరిన పాత్రలు ఇవి. హక్రావేర్ అంటాం మనం. అంటే ఒక ఎరుపు రంగులో ఉంటుంది. మీకు నేను ఫోటో చూపిస్తున్నాను. ఎరుపు రంగులో ఉంటుంది. దాని మీద పెయింట్స్ వేస్తారు. పైన బ్లాక్ కలర్, వైట్ కలర్ తోటి రంగులు తిప్పుతారు. కొంత ఎక్స్ట్రా మట్టి కూడా దాని మీద అదుతారు. చాలా అందంగా కనపడుతుంటాయి. ఇది హక్రా నదీ లోయ ప్రాంతాల్లో మొట్టమొదటి లభించడం వల్ల ఇటువంటి కొండలు దీనికి హక్రావేరు పాత్రలు అంటారు. దీన్ని హక్రావేరు సంస్కృతి అంటారు. అటువంటి హక్రావేరు సంస్కృతితో కూడినటువంటి కొండలు ఎక్కువగా లభించినటువంటి భిరానాలో గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది ఏమంటున్నారంటే బహుశా ఇది ఈ యొక్క భిరానా యొక్క చరిత్ర, మానవ ఆవాసాలు బయలుదేరింది క్రీస్తు పూర్వం 7,000 ఏళ్ల క్రితం ఉంటుంది అంటున్నారు. అంటే అత్యంత ప్రాచీనమైంది. ఇంకా తేలలేదు కానీ పరిశోధకుల యొక్క అభిప్రాయంలో ఇది అత్యంత ప్రాచీనమైంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రాచీనమైంది అని అంటే ఇక్కడ తిరిగి మళ్ళీ మనకి ఈ పట్టణాలు, నగరాలు చెప్పుకున్న లాస్ట్ క్లాస్లో మీకు నేను 2 లేదా 3 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఇళ్ళు ఉన్నాయని. ఇక్కడ ఉన్నాయి. కానీ ఒక వరుస క్రమంలో గుడిసెలు కూడా కనపడుతున్నాయి మనకి, ఆనవాళ్ళు. కనుక గుడిసెల దగ్గర నుంచి పెద్ద పెద్ద నగరాల దాకా కూడా అనేక రకాల ఆనవాళ్లు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఇది భిరానా యొక్క గొప్పతనం. అట్లాగే తిరిగి మళ్ళీ
నీటిని దాచుకోవడం కోసం మొదట్లో ఎట్లాగైతే కొంచెం రఫ్గా తయారవుతాయో, ఇందాక మీరు చెప్పినట్టుగా రాఖీ గడిలోనో దూరగడిలోనో కాకుండా ఒక ప్రాథమిక దశలో దాచుకునేటువంటి ఒక ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. మేము చెప్పుకున్నాం దుర్గం చుట్టూ గోడలు ఉంటాయని. దీని కూడా ఉంది. ఇప్పుడైతే శిథిలమైపోయింది. వాటి ఆనవాళ్ళు ఇప్పటికైతే కూడా లభిస్తున్నాయి. కనుక బిరానా గురించి ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మరొకటి ఫర్మానా. ఫర్మానా ఇది కూడా హర్యానా రాష్ట్రంలో రోహతక్ జిల్లాలో ఉంది. ROHTAK. రోహతక్ జిల్లాలో హర్యానాలోని తిరిగి మళ్ళీ గగ్గర్ నది, యమునా నది ఉంది. మళ్ళీ తిరిగి గగ్గర్ యమునా నది మధ్య ప్రాంతంలో, అంతర్వేది ప్రాంతంలో ఇది లభించింది. దీని పేరు ఫర్మానా. 2007లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇంటర్నేషనల్, ఈ రెండు సంస్థలు వీటి మీద ప్రయోగాలు చేసి దీన్ని వెలికి తీసినాయి. మనకి పూనాలో లేదా పుణేలో డెక్కన్ కాలేజీ ఉంది. ఆ డెక్కన్ కాలేజీ చెందినటువంటి విద్యార్థులు, అధ్యాపకులు కలిసి దీని మీద ప్రయోగాలు చేసి పరిశోధన జరిపారు. అట్లా ఫర్మానా గురించిన వివరాలు మనకు తెలుస్తున్నాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, ఫర్మానా అనగానే సమాధులు, వివిధ రకాల సమాధుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. సమాధులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ బరియల్స్ ఇక్కడ వాటిలో, రెండవది సింబాలిక్ బరియల్స్. ప్రైమరీ బరియల్స్ అంటే మనం హరప్పా దగ్గర ఎటువంటి సమాధులు నిర్మించుకున్నారో, ఖననం చేసేవాళ్ళు ఆ పద్ధతుల్లో నిర్మించబడేటువంటి, అక్కడ కంకాళాలు కూడా లభిస్తాయి, అంటే అశ్మేధాలు కూడా లభిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని సింబాలిక్ బరియల్స్ కనపడుతున్నాయి. ప్రతీకాత్మక సమాధులు అంటాం తెలుగులో. ప్రతీకాత్మక సమాధులు, ప్రతీకగా, గుర్తుగా. అంటే అక్కడ నిజానికి ఆ, అస్థిపంజరాలు ఉండవు. ఎవరి యొక్క సమాధిగా చెప్పబడుతుందో వాళ్ళ యొక్క ఏవైతే ఆభరణాలు వాడారో ఆభరణాలు మాత్రమే ఉంటాయి, వస్తువులు మాత్రమే ఉంటాయి. నిజమైనటువంటి అస్థిపంజరాలు ఉండవు. సెనోటాప్. మీకు అర్థం కావాలంటే తాజ్మహల్ బెస్ట్ ఎగ్జాంపుల్. తాజ్మహల్, ముంతాజ్ మహల్కి సమాధి అంటాం మనం. షాజహాన్ కూడా అక్కడే సమాధి చేయబడ్డాడు అంటాం మనం. అయితే అది ఒక సెనోటాప్, గుర్తు, ప్రతీకాత్మక సమాధి. అట్లాగే మనకి ఫర్మానాలో ఈ ప్రతీకాత్మక సమాధుల గురించి కనపడుతున్నాయి. కనుక ఇది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఈ సమాధులు కొంచెం పొడవు ఎక్కువగా ఉండి చేతుల్ని కనుక పూర్తిగా ఆ, చాపితే ఎట్లా అయితే కన్న చేయడానికి వీలుంటుందో అట్లా మనకు కనపడుతుంది. మనకు అస్థిపంజరాలు కూడా అదే షేపుల్లో మనకు కొన్ని చోట్ల దొరికినాయి సమాధుల్లో, ఈ ప్రాంతాల్లో. కనుక ఫర్మానా అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. వీటితో పాటుగా మట్టి ఇటుకలతో కట్టినటువంటి ఇళ్ళు, మట్టి పాత్రలు, రోజువారీ ఏవైతే మనం వస్తువులు వాడుతుంటారో సింధు ప్రజలు అవి, ముత్యాల తయారీ పరిశ్రమలు, ఇవి కూడా తిరిగి మళ్ళీ మనకి ఫర్మానాలో లభించాయి. అలాగే ఐదవది చిట్ట చివరిది కునాల్, KUNAL, కునాల్. ఇది కూడా హర్యానా రాష్ట్రంలోనే ఫతేబాద్ జిల్లాలో గగ్గ నది ఒడ్డునే లభించింది. దీనిని బిబి లాల్, అనేటువంటి ఆయన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహిస్తూ దీని మీద పరిశోధన జరపడం మనం చూస్తాం. ఇందులో కూడా పూర్వ హరప్పా దశ ఉంది. కునాల్ అనగానే గుర్తుపెట్టుకోండి. ఎట్లకైతే ఫర్మానా అంటే సమాధిలో, కునాల్ అనగానే గుర్తుపెట్టుకోండి. కునాల్లో మనకి ఎక్కువగా వెండి ఆభరణాలు లభించాయి. వెండి ఆభరణాలు అంతేకాదు, కొన్ని తామ్ర ఆభరణాలు కూడా, అంటే కాపర్, రాగి ఆభరణాలు కూడా లభించినాయి. ఇంతకుముందు మొదటి క్లాసులో మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. వీళ్ళకి వెండి, బంగారము, తగరము, కంచు ఇవన్నీ తెలుసు. కాబట్టి వెండి ఆభరణాలు బాగా లభించింది ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, కునాల్లో. అలాగే రాగితో కూడిన ఆభరణాలు కూడా కొన్ని మనకి ఇక్కడ సుస్పష్టంగా లభిస్తున్నాయి. అంటే ఒక రకంగా మెటలర్జీ, లోహశాస్త్రం. లోహశాస్త్రంలో ముందంజలో ఉన్నటువంటి సింధు నగరము కునాల్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటిలోనే మట్టి, ఇటుకల నిర్మాణాలు, రెడ్వేర్ వాటరీ అంటే ఎర్ర రంగు పాత్రలు, అలాగే స్టోరేజ్ పిట్స్, ఇలాగే గృహ నిర్మాణాలు, ఇవన్నీ ప్రతి చోట లభించేవి. ఇవి కూడా కునాల్లో లభించాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. కానీ ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి కొన్ని నగరాలు, వాటికి విశేషాలు, అదేవిధంగా వీటిని కూడా మీరు కొంత గుర్తుపెట్టుకోండి.
అలాగే సుర్కోటడా అని ఒకటి ఉంది. అది కూడా ఒక రేవు పట్టణమే. సుర్కోటడాలో తిరిగి మళ్ళీ ఒక గుర్రం యొక్క అస్థిపంజరం లభించింది. గుర్రానికి సంబంధించిన మూడో సోర్స్ ఇది సుర్కోటడా. గుర్రం యొక్క అస్థిపంజరం. మనం వీటన్నిటికి సంబంధించి క్లాసులో చెప్పుకోబోతున్నాం. కనుక మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏ నగరాల్లో ఏమేమి లభించాయో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను 2 వీడియోలు చేస్తున్నాను వీటి మీద. వీటి ఆధారంగా వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, మత, రాజకీయ జీవన విధానాలు చెప్పుకోబోతున్నాం. కనుక వాటిని నేను తర్వాత క్లాసుల్లో మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి, చక్కగా నోట్స్ రాసుకోండి, ఎప్పుడు ప్రిపేర్ అయిపోండి. నేను మీకు మొదలే చెప్పాను, కొంచెం డెప్త్లో చెప్తాను నేను, ఎందుకంటే ప్రశ్నలు ఇప్పుడు అలా వస్తున్నాయి. సింధు నది నాగరికత మీద ఒక ప్రశ్న వస్తుందో, 2 ప్రశ్నలు వస్తుందో, 3 ప్రశ్నలు వస్తాయో అసలు రావో తెలియదు. వచ్చినా కూడా డెప్త్లో అడుగుతున్నారు. ఇదిలాగా లోతాలంటే ముఖ్య రేవు పట్టడం, మొహంజదారో అంటే ఆర్డి బెనర్జీ కనుగొన్నాడు, ఇవన్నీ పోతున్నాయి. అవి కాదు, డెప్త్లో అడుగుతున్నాడు. అస్థిపంజరాలు ఎక్కడ లభించినాయి, నీటి నిర్వహణ సిస్టమ్స్ ఎక్కడ బాగున్నాయి, ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నాడు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన టాపిక్ కూడా. ప్రతి ముఖ్యమైన టాపిక్ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చదవండి, మనసు పెట్టి చదవండి. 30 మార్కులకి జనరల్ స్టడీస్లో ఇది ఉంది కాబట్టి ఈ స్థాయిలోనే అన్నీ చదవాలి మనం, ఒక హిస్టరీ కాదు. కనుక ఆ వంతుగా నేను చెప్పేటువంటి హిస్టరీ కానీ, సోషల్ సిస్టమ్ కానీ ఇదే స్థాయిలో చెప్తాను. చక్కగా చదువుకోండి. అలాగే ఈ వీడియోలు అన్నీ నేను మొత్తం అందరికీ ఫ్రీగా చెప్తాను కాబట్టి ఎంతమందికి మీకు పరిచయం ఉందో, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ఏమవుతుందంటే నేను ఎప్పుడు చేస్తే అప్పుడు మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయటము, బెల్ ఐకాన్ నొక్కడం అనేటిది మీకు ఉపయోగపడే విషయమే నిజానికి. అలాగే మీకు నచ్చినవి లైక్ చేస్తే నాకు సంతోషం. ఇంతమంది నచ్చుతున్నాయని ఆనందం ఉంటుంది ఒక లెక్చరర్కి. అంతేకాదు దాని కామెంట్స్ కూడా చేయొచ్చు మీరు. ఏదైనా మీకు ప్రశ్నలు ఏదైనా డౌట్లు ఉంటే దాని మీద, ఆ సబ్జెక్ట్ మీద, వాటి కూడా అడగండి. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్స్, నో ప్రాబ్లం, అక్కడే ఆన్సర్ ఇస్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే తీర్చడానికి నేనైతే సంసిద్ధంగా ఉన్నాను. సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. ఇంతకుముందు వీడియో కూడా చూడండి. డిస్క్రిప్షన్లో నేను మొదటి 2 వీడియోల యొక్క లింకులు కూడా ఇస్తాను. చక్కగా ప్రిపేర్ కండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. సంవత్సరకాలం ఉందనుకోవద్దు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. బహుశా డిసెంబర్, జనవరిలో ఎర్లీగా జరిగే అవకాశం ఉంది. సో ప్రిపేర్ వెల్. ప్రస్తుతానికి స్వస్తి.